ఇలా చూడు, మీ నాన్న నేను నీకేదైనా నచ్చని పని చేశామా? నీ మంచి కోసమే కదా మేం చేస్తున్నాం. ఆ? నీ మనసులో ఏమున్నా అంతా మర్చిపోయి ఈ పెళ్లి కొప్పుకోమ్మా. ఆ? అలా అయితే నీకు ఓకే అని మీ నాన్నకు చెప్పేనా? ఏవండి, కొట్టేదాని వల్ల ఏ పని జరగదు. ఈ కాలం పిల్లలతో నైస్గా మాట్లాడాలి. మీకు అవన్నీ తెలీదు, అర్థమైందా? బానే ఉంది కదా, సరిపోతుంది. చెట్టు ఊగుతుంది, అది ఒక్కలు దించుతున్నారు. ఓరి దేవుడా. బేబీ మట్టి కొట్టుకుపో, బేబీ బేబీ మహాపాపి పాపి మాటే మార్చే కుల ద్రోహి ద్రోహి జుట్టు అంతా ఊనని తిని తిని ఊరని రొడ్డు మీద దొరలని మనసు వాడని రోగిలాగా మారని నాకు జీవించాలని ఏంటి యాక్టింగ్? అందరూ చూస్తున్నారే, నేను ఇంకా కొట్టలేదే. లేచి రావే. సారీ నాన్న, థ్యాంక్ యూ. నా పరువు తీయడానికైనా పుట్టింది నాకు. ఎందుకు ఇలా చేస్తున్నావు? స్కూల్లో కనుక నువ్వు ఆ పని చేయకపోతే నేను ఎందుకే నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తాను? చేసిందంతా నువ్వైతే ఊర్లో వాళ్ళ ముందు తల చూపించలేకుండా పోతున్నాను నేను. చెప్పవే, అసలేంటే నీకు సమస్య? సారీ నాన్న, ఇంకెలా జరగదు, ప్రామిస్. ఇప్పుడంతా క్లియర్. నీ సంగతి తర్వాత చెప్తానే. సిగ్నల్ చేసి మాట్లాడుతున్నావా? నేనొకటి అనుకుంటే వేరే ఏదో అయింది. మీరే ఏదో చెయ్యండి. ఒసై, పొద్దున్నే కింద మీద పడిపోయి వెళ్ళేవుగా, ఎక్కడికి వెళ్ళవే? ఒక్కటిచ్చాను అనుకో, పారిపోవడానికి ఐడియా ఇచ్చింది నువ్వే కదే. ఒసై, పారిపోమంటే బ్యాగ్ తీసుకుని రోడ్లో పారిపోవడం కాదు, ప్రేమించి పారిపోవాలి. ప్రేమించి లేచిపోవడానికి బదులు నేను పెళ్లికి ఓకే చెప్తాను కదే. తప్పుకోండిరా, చెట్టు పడుతుందిగా. ఏం చేస్తున్నారా? నా జీవితం కూడా చెట్టులో పడిపోయింది. ఒసై, నీకు నచ్చినవన్నీ జరగాలిగా. అయితే నీ మాటలకు తలొప్పి మొగుడు కావాలి. ఏం ఆలోచించుకు, ఎవడో కొన్ని సెట్ చేయి, అప్పుడే నీ కంట్రోల్లో ఉంటాడు. అలాంటి వారు ఎవరు ఉంటారు? ఎంతమంది ఉన్నారు. అలాగా? ఉన్నారు. నువ్వు ఒక్కసారి నవ్వుతేనే చాలు, గూగుల్ పేలో డబ్బు పంపించేస్తాడు. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. బాగా డబ్బున్న పార్టీగా చూసి పడగొట్టేయాలి. ఉదాహరణకి ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు? ఇప్పుడు ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు. ఇంకా కొద్దిసేపు ఉండు. ప్రేమాదోమాని వచ్చినప్పుడు మనం కూడా కొంచెం రిస్క్ తీసుకోవాలి. మొన్నే కదా మనం ప్రేమించడం మొదలుపెట్టాం. ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం వస్తుందనుకోలేదు. మీ ఇంట్లో వాళ్ళైతే నా ఆఫీస్కి ఇంటికి రావడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ రావడానికి ఛాన్స్ తక్కువే. కాస్త భయపడ్డాను. రే, బాటిల్ తీసి పెట్టావా? అయ్యయ్యో, మరి సైడ్ డిష్ తీసి పెట్టుంటాడు. ఏమైంది ఇప్పుడు? లేకపోతే మళ్ళీ కొనుక్కుందాం. డబ్బులు ఉన్నాయి లేరా, అక్కడ ఉంటుందో లేదో. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఏ సమస్య ఉండదు కదా? ఏంటో సమస్య? పెళ్ళయి పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుంది. ఏంటి? ఈ 2 పిల్లలు అంటే త్వరగా వెళ్ళరా. అసలు కావట్లేదు. లుంగి మొత్తం బురదగా ఉంది. ఇలా అయితే ఎలా ఎక్సైజ్ తీయగలం? నేను వెళ్ళి పోతుంది.
అయ్యో, రేయ్, ఇదెవడా సినిమా చూడడానికి? తిరగండి, తిరగండి. వస్తున్నాడా, వస్తున్నాడా? ఏం చేస్తున్నావా? నువ్వు కళ్ళు మూసుకోండి. నన్ను కదిలించిరా? ఇక్కడికి రాకుమా? అయ్యో నేను చెప్తున్నాను కదా ఇక్కడికి రాకుమా? వెళ్ళమ్మా. అన్నా, తీసుకెళ్ళరా? ఏ సుమా, త్వరగా తీసుకురా. ఎంతసేపు తీసుకురా? అయ్యో సుగన్న, ఈ సుగన్న ఏమైందన్నా? కాస్త ఆగుంటే మొత్తం తీసుకుని వెళ్ళిపోయి ఉంటారన్నా. పద, మీకు సమస్య ఏది లేని చెప్పినా నాకు చాలా సంతోషం అయిపోయింది. తనకి లవ్ మ్యాటర్ మాత్రమే సమస్య. ఇక ఏ సమస్య ఉండదండి. నేను తనతో మాట్లాడాను, పెళ్ళికి ఓకే అని చెప్పింది. అలాగే పారిపోయాడే అయ్యా పీరికేదవా. పాపం. నీ ఫ్యామిలీ ఎదురించి నుంచుంటే ఎవరైనా సరే భయపడతారు, ఎందుకంటే పెద్ద సమస్యలు వస్తాయి. మంచి ఐడియానే. ఇలాంటి ఐడియాలు నీకు మాత్రం ఎలా వస్తాయే? నేను ఒక ర్యాపర్ అవ్వాలి. యో. నువ్వు తప్పించుకుంటేనే నేను తప్పించుకోగలను. అవును కదా. నువ్వు నాకు ఐడియా ఇచ్చే టైంలో నువ్వు ఒకవేళ డాబ్స్ కో హనుమాన్ లైఫ్ కో నువ్వు మెసేజ్ పెట్టావనుకో నీ జీవితమే చాలు చాలు మారిపోతుంది. చాలు, నేనే నీకు చెప్తాను, నువ్వు నాకు చెప్పద్దా? వద్దా? వద్దొద్దు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు మూసుకో. యో. ఓరి నాయనా. Love ya. ఇప్పుడే ఇక్కడే నాకు డబ్బులు ఇస్తే నీ సమస్య సాల్వ్ అవుతుంది. లేదా ఎంతమంది చెప్పినా ఊరుకోను, నిన్ను అడ్డంగా నరికేస్తాను. గ్యారంటీయా? ఇతను నమ్మొచ్చా? ఖచ్చితంగా చేయడం. అయితే నువ్వు స్టెప్ బై స్టెప్ గానే అప్రోచ్ అవ్వాలి. స్టెప్ 1 నవ్వు, స్టెప్ 2 నెంబర్ అడగాలి, స్టెప్ 3 ప్రేమ, స్టెప్ 4 పారిపోవాలి. ఇప్పుడు స్టెప్ 1 మాత్రం చాలు, వెళ్ళు. బాగా నవ్వవే. సోది చెప్పుకో, నాకు కావాల్సింది డబ్బులు మాత్రమే. చెప్పింది అర్థమైందా? ఎవరు రాది? నాకు మీరంటే చాలా అభిమానం ఉంది. ఈ అభిమానం అంటే అది ప్రేమే. అవునదే. ప్రేమ. ఏంట్రా అలా చూస్తున్నా? ఎప్పటి నుంచి ప్రేమ ముందు మీ మొదలైంది? నంబర్ నాకు ఇవ్వండి. 860600. ఓకే ఓకే, నేను కాల్ చేస్తాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. తనకెందుకు నంబర్ ఇచ్చారు? అన్న నోట్ల నుంచి జోలు కారుతుంది. ఆ, ఏం లేదన్నా. ముందు రారా ఇక్కడ. జీపే చేయరా. ఇదేనా నేను స్టెప్ బై స్టెప్? వీడికి ఇదే ఎక్కువలే. ఏంటి నాయనా తాగుతూనే ఉన్నాడు? అక్కే దానికి కారణం. అక్క ఆయన భార్య నీకు అక్క అవుతుంది. ఎవరికి రా అక్క? నన్ను అడిగితే నాకేం తెలుసురా? వయసా ముఖ్యం, పాతవేరా ముఖ్యం. రే అమ్మాయికి నా నంబరే కదా ఇచ్చావు. మీ నెంబర్ తప్పగా చెప్తానన్నా. కాదురా, నా నంబరు టకా 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 చెప్పేశావు. తనకి అర్థమై ఉండదు. అలా కాదన్నా, ఇందులో ఏదో సంథింగ్ రాంగ్ ఉంది.
లేకపోతే అలాంటి సూపర్ అయిన అమ్మాయి మీలాంటి పిస్నరోడ్ని లవ్ చేస్తుందా చెప్పండి. ఏమన్నావు? ఆ ఒకవేళ అమ్మాయి ఇన్సూరెన్స్ ఏజెంట్ అయి ఉండొచ్చు కదా. అలా అంటే తప్పకుండా 2 days తర్వాత ఇన్సూరెన్స్ అదిదని ఫోన్ రే చేస్తుంది. రే ఎంత అందంగా నన్ను చూసి నవ్విందో. ఆ నవ్వులోనే తెలిసిందిరా తనకి నా మీద. లేదంటే మిమ్మల్ని ఎగతాళి చేయడానికి చూసి నవ్వుంటుందో ఏంటో. రే, ఇందులో తప్పే ఉంది. అదేటెవరా? తనే అయి ఉంటుందా? ఏం చేస్తున్నావురా? రే కాసేపు కూర్చోరా. హలో పీటరేనా? ఆ, నేనండి షీబాని. మీకు ఓకే అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఓ నేను కాల్ చేస్తాను. నా బంగారం. అలాగే. బంగారమా? అవును అక్కేం చెప్పారు? పీటర్ అని అడిగింది. ఆ, మనం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఆ, రేపు ఫోన్ చేస్తాను. మ్. ప్రేమతో బంగారం. జాగ్రత్త. అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? పెళ్ళి ఇంకా 3 రోజుల్లో పెట్టుకొని ఏ పని అవ్వలేదు. అందరు వెళ్ళి పనులు చూసుకోండి. బేబీ అన్నా నీ కూతురు జంప్. ఎవరు అది? ఆ, ఎవర్రా అది? ఏమో తెలీదు. నీకేమైనా తెలుసా ఎవరని? రే అమ్మాయిరా. ఆ, తెలీదే. ఏంట్రా అమ్మాయిలందరూ అన్నయ్య దగ్గరికి వస్తున్నారు? అయితే ఏంటి, అన్నయ్య అందంగా ఉన్నాడు కదా. అక్కేనా? రే తను ఎల్లుండే వస్తానని చెప్పిందిరా. ఇప్పుడే వచ్చేసింది. ఈ రోజు కాదు, ఈ రోజు కాదు. ఆ, ఎల్లుండే కదా. ఎల్లుండే. అవును ఎల్లుండే. అబ్బా, తన పేరేముంది? పేరు ఏంటని ఆలోచిస్తున్నావు? తన్ని లేపండి. రే తన పేరేముంది? తన పేరు తనేదో చెప్పింది. రే ఏం పేరు చెప్పిందిరా? నాకు ఆవిడ పేరు కాస్త ఆలోచించలేదురా. ఏదో పేరు చెప్పి లేపన్నా. రే మనల్ని నమ్ముకుని మన ఇంటికి వచ్చిన అమ్మాయి పేరు తెలియకపోతే అది ఎంత అసహ్యం. లేచింది. రే నిద్రపోతోందిరా. రే ఆలోచించండి. రే ఆలోచించరా. అన్నా ఎంతసేపు అన్నా ఇలా పడుకొని ఆలోచిస్తావు? లే అన్నా. ఇప్పుడేంటి పేరు తెలీదు అంతే కదా. తన్ని లేపి అడిగితే తెలిసిపోతుంది. అది బాగోదురా. అరే ఏంటన్నా మీరు ఇలా ఆలోచిస్తున్నారు? మీరు పెళ్లి చేసుకోపోయే అమ్మాయి కదా, లేపండి. ఏయ్, ఎందుకంటే అలా చేస్తావు? నేనే నీ బంగారాన్ని. పీటర్ మీరెప్పుడొచ్చారు? మేము ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నువ్వు నిద్రపో. పర్వాలేదులే. అన్నయ్య ఏదో సౌండ్ అనిపిస్తుంది. రే తప్పుకురా. రే జాఫర్ కదరా? రే జాఫరు, నువ్వు కాస్త ఆగు, నేను డీల్ చేస్తాను. సరే ఏదైనా సరే మాట్లాడేసి తెలిసి. నన్ను వదిలేసి వెళ్ళిపోరు కదా. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను? నాకు అది చాలు. నీ పేరు? షీబా బేబీ. బేబీ? బేబీ అతనే నా డాడీ, ద రియల్ బేబీ. డాడీ 2 minutes. చెయ్యొద్దులు బంగారం. ఇప్పుడు రండ్రా, ఒకేసారి రండి. కమాన్. జాఫర్ కాస్త నిదానంగా ఆగు. ఉండు. రారా జాఫరా. జాఫర్, ఏ హాయ్. ఏంట్రా ఇది? జాఫరు, ఆ, నువ్వు రౌడీ, నేను రౌడీ. ఆ. ఒక రౌడీ ఇంకొక రౌడీ ప్రేమ జీవితంలో తలదోర్చుకోడు. నేను చెప్పేది విను జాఫర్, నీ మీద ప్రేమతో చెప్తున్నాను.
తనతో జీవించే జీవితం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అయ్యో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు జాఫర్ అన్న? ఏం యాక్టింగ్ చేస్తుంది? తను పెళ్లి చేసుకున్నావు అనుకో, కాలేజీకి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఇలాగే చేసింది. మీ ఇష్టానికి నీ ఏదో జీవితం ఒకటి నాశనం మాట్లాడుతూ అయిపోతుంది. ఉంటావు. చెప్పేది వాడు విను. అబద్ధాలు ఆడుతున్నాడు. వదలకండి. నడుపు, అబద్ధాలు నడుపు. ఆడతావా? బొట్టు తల్లి కొట్టండి. చదవడానికి కాదు కదా, కూరలు కొట్టడానికి పంపించను. తను నా రాజకుమారి. తను ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు. ఓకే, కాదు కూడదంటే వద్దు జాఫర్. నా గురించి తెలుసు కదా. నీ వద్దు, గెడ్డం పట్టుకుని జాఫర్, ఇలాగే వద్దు గిరగిరా చెప్తున్నాను తిప్పి పడేస్తాన్రా. ఏ మాటలంతా డైలాగ్ గెలచొద్దు. చెప్పుకో. యాక్షన్ యాక్షన్. మరి ఇంత ప్రేమని నేను తట్టుకోలేను. రండి జాఫర్ అన్న. పని అయిపోయింది, బయలుదేరినా? డాడీ ఫ్రంట్ లో కూర్చోనా? నీకు నేను డాడీ కాదే. అయ్యో డాడీ వాళ్ళ మమ్మీయా? వాళ్ళ అమ్మ కూడా వచ్చిందా? నువ్వు మార్కెట్లో డబ్బులు వసూలు చేసేంత గొప్పోడులా ఉండేవాడివి, ఇప్పుడేంటన్నా ఇలా అయిపోయింది? అయ్యో పాపం. హలో, ఎవడా అది? కొట్టానంటే షేప్ మారిపోతే. ఇక్కడ ఉన్నావు. రైట్ పీటర్, పీటర్ లేపేస్తా. ఇప్పుడు ఎలా పెడుతుంది? భోంచేస్తారా నాన్న? మీరమ్మా? లా, 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 లా. ఎక్కడికి వస్తున్నావు? లేదు, తను చూసి ఓదార్పు చెప్దాం. 4 మాటలు ఇంట్లోంచి మాట్లాడుకోపో. సరే ఇచ్చేస్తాను. ఓ నిచ్చెన చేసే మనిషి దొరికితే బాగుంటుంది. దూకాల్సిన అవసరం లేదు. ఉసే నిన్ను ఇంట్లోంచి బయటికి పంపట్లేదు, నన్ను లోపలికి పంపట్లేదు. నీకు ఇప్పుడు నిచ్చెన పెట్టడానికి ఎవరు దొరుకుతాడే? అది దొరుకుతుంది. నీ నమ్మకాన్ని నేను చెడగొట్టనులే. కన్నుల్లో సెన్సేషన్ చూసామో టెంటేషన్ ఆరంభం నవ సీజన్ గుండెల్లో వైబ్రేషన్ ఇక అన్ని స్లో మోషన్ బ్రతుకంతా సెలబ్రేషన్ మెల్లమెల్లగా పెరగాలి కమ్యూనికేషన్ తప్పు తప్పుగా సాగాలి ఇమాజినేషన్ మెల్లమెల్లగా పెరగాలి కమ్యూనికేషన్. హలో, పేరేంటి? అనీష్ డార్లింగ్. చెప్పు. నువ్వుగా కాల్ చేయకు, నేనే కాల్ చేస్తాను. ఓకే బాయ్. నువ్వు ఇప్పుడు అంగడికి వెళ్తున్నావా? మరి ఇంకేంటి, కొట్టుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. హలో, అనీష్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? నేను ఇంట్లో నుంచి కొట్టుకు బయలుదేరాను. నేను ఇప్పుడు స్నానం చేయబోతున్నాను. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? వెళ్ళి తిను. ఏ నువ్వు వెళ్ళలేదా? లేదు, నేను స్నానానికి ఇలా చూడమ్మా, తమలపాకంతా వద్దు, అక్కడే ఉండని. ఇది అందరు వేసుకో. ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మమ్మ కంటాపరేషన్ కోసం వెళ్తున్నాం. ఈ వయసైన కాలంలో ఇదంతా అవసరమా ఏంటి? కళ్ళు తీసేయట్లా, సరి చేస్తారు. జాగ్రత్తగా దిగు. ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం బాధగా ఉంది. ఈ సమయంలో ఏంటమ్మా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నువ్వు ఆయనతో ఇలా మాట్లాడుతున్నావు? ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు, అంతేగా? కరెక్ట్. అదే నేను చెప్పాలనుకున్నాను. రండి రండి, త్వరగా వెళ్దాం, అందరు రండి. ఓరి భగవంతుడా, నాకు చూపు బాగా కనపడితే చాలు. నేను పత్రాన్ని తాకిట్టు పెట్టాను. వీటి దగ్గర డబ్బేం లేదు. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావని నాకు అర్థం కావట్లేదురా. ఏంటి సుగన్న? ఒక చిన్న సమస్య. నా బండి 2 రోజులుగా ఏదో కంప్లైంట్లో ఉంది, స్టార్ట్ అవ్వట్లేదు. రిపేర్కి ఇవ్వచ్చు కదా. అదంతా ఇచ్చాను, 2 రోజులు అవుతుందంట. అప్పటి వరకు బుల్లెట్ కాస్త ఇస్తావా? నా బండి ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా. ఓహో, ఇంత జరిగా కూడా. ఇంత జరిగినా ఏమైందిరా? సరే బండి ఇవ్వకు, నన్ను కాస్త డ్రాప్ చేస్తావా? నేను ఒక అమ్మాయిని పట్టాను, ఈ రోజు రాత్రి తన ఇంటికి రమ్మంది. హిరరే, నీకు వచ్చే సంవత్సరం పెళ్ళిరా. పెళ్ళి వచ్చే సంవత్సరమే కదా, అయితే ఏంటి ఇప్పుడు? నువ్వంతా మనిషివేరా, అప్పుడు నీకెందుకురా పెళ్ళి? నీ దొంగతనానికంతా నేను ఎప్పుడు రాను. ఇక్కడ ఆపు ఆపు ఆపు. ఏరా, ఇక్కడేదో ఫంక్షన్ అనుకుంటా. పంతలు వర వేశారు. తన ఇల్లు పక్కనే ఉందా? పక్కనే కాదులే, అక్కడే. రేపు తనకి పెళ్ళి. రేపు తనకి పెళ్ళా? రేపు అప్పుడు ఇంట్లో చాలా మనుషులు ఉంటారా. అనవసరంగా సమస్యలు ఎరుకోకు. అది తనకు తెలీదా ఏంటి? లేదంటే నన్నెందుకని రమ్మంటుంది? నేను ఒకటి చేస్తాను, నేను ఒక రౌండ్ కొట్టి హాఫ్ అన్ అవర్ తాలు వస్తాను. అదంతా వద్దు, ఇది పెళ్ళిళ్ళు. ఏదైనా సమస్య అంటే నేను ఎస్కేప్ అవ్వాలి కదా. నీకంతా బాగా వెయ్యాలరా, అప్పుడే నువ్వు మారుతావు. ఈ అందమైన చీకట్లో, ఈ పురుగు మంచెలో నీకు తోడుగా నేనొచ్చి నిలబడినా
అయ్యో వెళ్ళి ఇరుక్కున్నాడా ఏంటి? Baby, baby, baby. Baby, baby, baby. Baby, baby, baby. Nee, what are you doing, baby? Baby, baby, baby. Nee, what are you doing, baby? రోడ్లో నా విలువ లేదు, baby. మీ ఇంట్లోనూ విలువ బయలుదేరదాం, బండి తీయండి. ఏ ఆగాగాగు ముందు నువ్వు ఎవరు? నేను ఆనిష్ లవర్ని. అనీష్ అదెవరు? మీరు ఎవరిని డ్రాప్ చేశారు? నేను వాడి ఫ్రెండ్ ని. నేను అతని లవర్ని. లేచిపోయి ఇంటికి వాడేడి? వాడు వేరే వైపు వెళ్ళాడు. వాడు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలుసు. అన్ని చెప్పే చేస్తాడా? సారీ ప్లీజ్ మీ గురించి నాకు అనవసరం. ఏం పర్వాలేదులే. దిగు 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 వెళ్ళు వెళ్ళు. వాళ్ళందరికీ నేను ఎవరితో లేచిపోతున్నానో తెలియదు. తెలిస్తే పిచ్చి కొట్టడే. ఇదేంట్రా నాకు ఇలా కష్టం వచ్చి పడింది. ఎక్కువ వెళ్దాం. అయ్యో, తగ్గిపోయింది. ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నా ఇక్కడికి వచ్చి ఇరికించాడు. నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. నా నంబర్ తిరిగి దాచిపెట్టు. వాళ్ళు వస్తున్నారు, దాచిపెట్టు. వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళిపోయారులే. చైతి మీ మెంటల్ ప్రాబ్లం అంతా నయమైందా? ఏంటి నిన్ను ఏమైంది? ముందు దిగు 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 వచ్చేసావా? దిగు దిగు. నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళనా? నువ్వు బాగా తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు, నేను బయలుదేరుతాను. ఈ రాత్రిలో ఒంటరి వదిలి వెళ్తున్నారు ఆ, కదా? నేను వెళ్తాను. సరే వెళ్ళండి. ఇదిగో వెళ్తాను. నన్ను ఒంటరి వదిలి వెళ్ళండి. నన్ను ఎవరైనా ఎత్తుకెళ్ళి చంపుతారు. నిన్ను ఎవరు చంపకపోతే అక్కడ వెళ్ళి నిలబడు. 4 ఒక బస్సు వస్తుంది, ఆ బస్సు ముందు పడి చావు. నాకేం సమస్య నేను కాదు. మీతో రావడం అందరూ చూశారు. నేను చేస్తే మీరు చచ్చినట్టే. ఛ, వచ్చి చావే. చేయొద్దు, నేనేం అలాంటి వాడిని కాదు. నేను క్యాషువల్ గానే వేసాను. ఒకవేళ కింద పడితే క్యాషువల్ అంటే ఓకే. గుండె పగిలి గువ్వ ఎగిరే గమ్యమేదే లైఫ్ లో ఇది టర్నింగ్ పాయింట్. గుండె పగిలి గువ్వ ఎగిరే గమ్యమేదే ఇది కని విని ఎర్రడని ఒక కథయా. రే కనిపెట్టావా? బ్యానెట్ ఎలా ఓపెన్ చేయాలో కనిపెట్టావా? చూడరా, ఈ డోర్ ఓపెన్ చేయడానికి గంటన్నర పట్టింది. ఇందులో బ్యారెట్ వేరేనా? పెళ్లి ఎన్ని గంటలకి? 9:30కి. రే ఇదంతా జరుగుతుందా? అంతా బానే జరుగుతుందిలే, మన ఇద్దరం నడిచెళ్లాల్సి వస్తుంది. నీకు డీజిల్ ఫుల్ చేయమని చెప్పాను కదా, చేసావా? డీజిలా? అయితే ఈ బండికి పెట్రోల్ కదా? పెట్రోలా? నీ అవ్వ నిన్ను. చేసుకోవచ్చులే. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. ఉంటాను, బాయ్. ఒంటరిగా వచ్చావా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. చెప్పమ్మా. హలో, నీ దగ్గర అడ్రస్ ఉందని చెప్పావుగా? వచ్చి కూర్చో, నేను డ్రాప్ చేస్తాను. హలో, మెల్లగా క్లోజ్ చేయొచ్చుగా.
సారీ అన్నయ్య, మా ఊర్లో జీపే ఎక్కువగా ఉంటుంది. అలవాట్లో జరిగింది. సారీ. ఈ బండిలో అన్ని మెల్లగా చేస్తే చాలు. ఓకే. ఏయ్, నువ్వు ఏడుస్తున్నావా? అయ్యయ్యే, ఎందుకు ఏడుస్తున్నావు? కొంచెం దూరమే రీచ్ అవ్వచ్చు. ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు, నాకు ఆకలిగా ఉంది. సరిపోయింది. ఆకలేస్తే ఏడుస్తావా ఏంటి? కొన్నిసార్లు అంతే. ఆ. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. ఇదేంటి, ఏడుపు వచ్చినప్పుడు తుడుచుకోవడానికి ఇలాంటివి ఏర్పాటు చేసుకున్నావా? ఫ్యాషన్ అండి. ఓ, ఇదంతా కస్టమైడ్. ఓ, ఎలా ఉంది? పెద్దగా బాగోలేదు. నువ్వు ఏడుస్తూ ఉంటే కొంచెం అందంగానే ఉంది. అలా అంటున్నారా? సజన్ కూడా అలాగే అంటాడు, నేను ఏడ్చినప్పుడు అందంగా ఉంటానని. చూసావా, చెప్పానా? ఒకవేళ ఏడవడం చూసి వాడు పారిపోయాడా? దానికి పారిపోవడం ఎందుకు? పెళ్లి చేసుకోవచ్చుగా. ఇప్పుడు రీచ్ అవుతాంగా, నువ్వే స్ట్రైట్గా అడుగు. దగ్గరికి వచ్చేసాం. Head north on lane C, then turn left. ఇక్కడేనే నాకు అనిపిస్తోంది. కిందకి దిగు. అన్నయ్య, ఈయన ఫ్లాట్ ఎక్కడని తెలుసా? ఇతను నాకు తెలుసు, ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆయన లేదా? ఏ చూపిండి. ఇప్పుడు ఎక్కడుంటారో తెలీదమ్మా. ఈయన సంవత్సరం ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాడమ్మా. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారో తెలుసా? ఆయన కాంటాక్ట్ నంబర్ ఏదైనా మీకు తెలుసా? అదంతా మాకు తెలియదమ్మా. అతను ఇక్కడ ఉన్నంతకాలం మాతో మాట్లాడలేదు. అమ్మా, నువ్వు ఈ డ్రెస్సులో చాలా అందంగా ఉన్నావు. పెళ్లి కూతురులాగే ఉన్నావు. ఏంటి, ఏమైంది? అయ్యో సార్, మేమేమీ అనలేదు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళింది. చూడడానికి పెళ్లి కూతురులా ఉన్నాను చెప్పాను, దానికి ఏడుస్తుందేంటి? హలో హలో,
ఎక్కడికి వెళ్ళింది? హలో, ఏయ్, ఆగు. హలో, ఏంటి నీకు ఆటలాటగా ఉందా? ముందు కారెక్కు. నాకేమీ తెలియట్లేదు. ఎలాగైనా కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ముందు నువ్వు ఏడవద్దు, సాల్వ్ చేయొచ్చు. ముందు నువ్వు కారెక్కు. నాకు అసలు అదృష్టమే లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. ఏయ్, ఇలా చూడు, నడ్రోడ్లో నిలబడి ఆడవటం ఏం బాగోలేదు. ఇలా చిన్న సమస్యకే నువ్వు ఏడిస్తే పెద్ద సమస్య వస్తే నువ్వేం చేస్తావు? చిన్న విషయమా? చిన్న విషయమా చెప్పండి. అవునవును, ఇది చిన్న విషయం కాదు. అయినా లైఫ్ లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా. ముందు నువ్వు కారు ఎక్కు, ప్లీజ్ ఎక్కు. హలో, కాస్త ఆగనే. అవును, నీ సమస్య ఇంకా పూర్తవ్వలేదా? ఏంటమ్మా మాటి మాటికి ఏడుస్తూనేవనా? సార్, ఈ అమ్మాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమని చెప్పానుగా. అది కాదు సార్, తను కార్ దిగి పారిపోయింది. దిగు పారిపోయిందా? లేదు అంకుల్, అలాంటి ఏమీ లేదు. ఈయనే నాకు హెల్ప్ చేశారు. అలా అయితే పర్వాలేదు. ఇంకా అతని గురించి ఏమైనా వివరాలు దొరికాయా? ఇంకా ఏమీ తెలియలేదు. అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయిందని భయంగా ఉంది. చచ్చా, అలాంటిది ఏం లేదమ్మా. బాధపడకమ్మా, మనం కనిపెడదాం. సార్, ఇప్పటికైనా అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో వదిలేయండి సార్. వద్దు అంకుల్, నేను మా ఊరికి వెళ్ళిపోతాను. సరిగ్గా చెప్పావమ్మా. సార్, ఒక పని చేయండి, ఈ అమ్మాయిని తీసుకెళ్లి బస్ స్టాండింగ్ లో వదిలేయండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. నువ్వు ఒక పని చేయమ్మా, నీ ఫోన్ నంబరు ఇతనికి ఇచ్చేయి. వద్దు, ఇతను నీకు నా నంబర్ ఇస్తాడు. నంబర్ ఇవ్వు. 95 94 200. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. రే, నువ్వు నాతోరా. డోర్వేనా? బండి తేవా. నువ్వు ఓకేనా? హే, నువ్వు ఇలా మాటి మాటికి ఏడుస్తూ ఉంటే ఏం బాగోలేదు. నీకు డార్క్ సర్కిల్స్ వస్తాయి. అంతేకాదు, ఇలా ఏడుస్తూ ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనం తర్వాత ఏం చేయాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. నీలాగైతే నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందా? ఫుడ్ వెళ్దాం. సార్, మీకేం కావాలి సార్? తను అడగనే. అన్న 4 బరోటా, 2 బీఫ్ ఫ్రై, అలాగే 2 చపాతీలో 1 సరే. మీకు? నాకు 1 టీ మాత్రం చాలు. అనయ్య, ఈయనకి 1. సరే మేడం. అది ట్రావెల్ చేసి చాలా టైర్డ్ అయింది. బాగా ఆకలిగా ఉంది అందుకే. థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్గా ఉంది. మీకు వద్దుగా? అన్నయ్య, బిల్లు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. కావాలంటే ఇంకోటి తినొచ్చుగా. హెవీ, హెల్దీ కాదు. బాగా వేడిగా ఉంది చూడు. ఏమైంది?
పద పద ఇటువైపు చూసి జాగ్రత్త. హే ఆ? ఆహా బీఫ్ 23 కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇవ్వండి. కరెక్ట్గానే ఉంది. మ్మ్.